వెల్కమ్ టు TJ9 న్యూస్. హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి విత్తనాల స్త్రీ సౌమ్యలక్ష్మికి మరి న్యాయం జరగలేదు, అన్యాయమే జరుగుతుంది. మౌన పోరాటం చేసింది. ఆ అమ్మాయికి మరి సంఘీభావంగా మేము వీర మహిళగా మేడం గారు సత్యభామ గారు కూటమిలో కూడా వచ్చి ఆవిడికి సపోర్ట్ చేశాము. అయినా సరే న్యాయం జరగలేదు. ఆ విత్తనాల రామలక్ష్మణ్ కుమార్ అనే అబ్బాయి మరి తను వద్దని అంటున్నాడు. ఏ కారణం చేత వద్దు, మరి బంగారు లాంటి భార్యని, మరి వాళ్ళ అత్తమామలు అందరూ మంచోళ్ళు కాదంటున్నాడు. మరి మంచోళ్ళు కాదు, ఓకే, భార్య మంచిదని ఒప్పుకున్నప్పుడు భార్య పిల్లలతో కాపురం చేసుకోవచ్చు. మరి భార్య మంచిదన్నప్పుడు భార్యతో కాపురం చేయాలి. మేము అందరూ కోరుకునేది కూడా అమ్మాయి జీవితం చక్కబెట్టాలని మేము ముందుకు వచ్చాం. వీర మహిళలు పార్టీలు పక్కన పెట్టిన ఒక మహిళగా మేము ఎన్ని ఇబ్బందులు పడి వస్తున్నామో మరి ఆ అమ్మాయికి అన్ని తెలియవు కాబట్టి తన భర్తే సర్వం, తన భర్తే తనకు కావాలి. నా పిల్లలు నేను సంతోషంగా ఉండాలి. సావైనా బతుకైనా తాడైనా పేడైనా తనతోటే ఉంటాను. చంపితే చంపేమని బతుకుతాను, ఆయన నీడలోనే బతుకుతానని అమ్మాయి ఖండితంగా చెప్పడం జరుగుతుంది. అమ్మాయికి న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారి ఊర్లో న్యాయం జరుగుతుందని మేము వీర మహిళలుగా, అలాగే సత్యభామ గారు కూడా మహిళా అధ్యక్షురాలుగా మరి మేము కోరుకోవడం జరుగుతుంది. అమ్మాయికి ప్రత్యేకంగా న్యాయం జరగాలని అందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి మహిళ కూడా వచ్చి ఈ అమ్మాయికి సపోర్ట్ చేసి ఈ అమ్మాయి కాపురం నిలబెడతారని మేము అందరం కూడా మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఇంటి తాళం లేదండి, తాళం పట్టుకెళ్ళిపోయారు. మరి పోలీసు వారు పట్టుకెళ్లారు, మరి ఎవరు పట్టుకెళ్ళారో తెలియదు. ఈ అమ్మాయి ఉండగా సరే మరి వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ బాబుని కని మరి సహజీవనం చేస్తున్నారు. తప్పని అంటలేదు. ఈ అమ్మాయితో కాపురం చేయొద్దని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు. అది చాలా తప్పండి. మరి అమ్మాయిని నమ్ముకొని మరి తల్లిదండ్రులు చూడలేక 100 సంవత్సరాలు చూడలేక పెళ్లి చేసి ఖర్చు పెట్టి పెళ్లి చేశారా మరి ఈ అమ్మాయికి? ఆ అమ్మాయికి జీవితం కావాలా? కలకాలం భర్త ఇద్దరు కలకాలం కలిసి కాపురం చేసుకోవాలని, సిలకా గోరింకలా ఉండాలనే కదా మరి భార్య. మరి తల్లిదండ్రులు బోళ్ళు ఖర్చు పెట్టి మరి ఇప్పుడు ఆశతో మరి పిల్లల్ని పెళ్లిళ్ళు చేస్తారు. మరి అలాంటి పెళ్లిళ్ళలో మరి నిరాశగా ఉండడం మరి చాలా బాధాకరం అండి. అమ్మాయికి ఇప్పుడు మరి తాళం లేదు, ఇంట్లోకి వెళ్ళినాక ఏమీ లేదు, దారి లేదు. 2 పిల్లలతో మరి ఇక్కడ మరి ఎలాగుంటుందో మాకైతే మరి ఇబ్బందిగా ఉంది. మేము ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము మహిళగా సత్యభామ గారు, నేను బొలిశెట్టి వెంకటలక్ష్మి పిఠాపురం నియోజకవర్గంలో వీర మహిళని ఈ అమ్మాయికి సపోర్ట్ గా ఉంటాం. మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమైతే కథలో ఎవరు బెదిరించినా, ఎన్ని బెదిరింపులు బెదిరించాం. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన వీర మహిళలకు ఒకటే స్ఫూర్తి, ప్రశ్నించడం. మా పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టింది కూడా ప్రశ్నించడం. మాకు రాజకీయాలతో పని లేదు, గెలుపు ఓటములతో పని లేదు. మా పవన్ కళ్యాణ్ గారు నేర్పించింది మహిళలు. మేము నడుంగట్టుకుని మేము ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము న్యాయం చేస్తాం. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎవరు ఎన్ని బెదిరింపులు బెదిరించాం. చంపితే మా పవన్ కళ్యాణ్ గురించి మేము ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై జనసేన.